ఆబ్వియస్. ఎందుకంటే సుకుమార్ గారు వైఫ్ కవిత గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తారు. పుష్ప 2 లాస్ట్ లో చెప్తా, అది డెసర్ట్ లాంటిది, అది లాస్ట్ లో చెప్పాలి, లాస్ట్ లో తినాలి. సుకుమార్ గారి వైఫ్ కవిత సుకుమార్ గారు సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆబ్వియస్లీ ఆవిడ క్లైమాక్స్ చేస్తాను ఆ రూమ్లోకి వచ్చి ఆవిడ సుకుమార్ గారిని ఎంత ఇష్టం ఏంటి నేను మాటలు చెప్తే చాలా సూపర్గా ఉంటుంది. ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు, క్లైమాక్స్ చాలా టఫ్. నా లైఫ్ జనరల్ అన్నది మాట, నేను ఇప్పటివరకు చేసిన క్లైమాక్స్ మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, చాలా టైరింగ్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను అంతే కదా, ఇంకా మీరు ఆ మాట అడిగిన తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి. కావాల్సిన నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసు నచ్చితే నేను వస్తా అని మేము తెలిసింది. ఈ స్థాయికి వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎప్పుడు చూసినా నేను ఇప్పుడు ఒకటే మాట్లాడుతున్నాను, నిజంగా మన తెలుగులో చాలా అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందులో నిజంగా రావు రమేష్ గారు లేకపోతే చాలా క్యారెక్టర్స్ రావు. అలాంటి మంచి ఆర్టిస్ట్ ఉంటాం నాకు తెలుసున్నా చాలా అదృష్టం సార్. నిజంగా మీకు ఎన్నోసార్లు షూటింగ్ చేసినప్పుడు కూడా చెప్తుంటాను, ఈజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఆయన లేకపోతే నేను నిజంగా ఒక షార్ట్లో నా పర్ఫార్మెన్స్ కూడా అంత రాదు. సో ఈజ్ ఆర్టిస్ట్ హు పర్ఫార్మ్ ది ఆర్టిస్ట్ అండ్ ఈజ్ ఆర్టిస్ట్ హు పర్ఫార్మ్ ది అదర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ రమేష్ గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఆయన ఎప్పుడు చూసినా ఒకటే మాట మాట్లాడతాను. మా తాతయ్య గారు అల్లు రామలింగ గారు, వాళ్ళ నాన్నగారు రామగోపాలరావు గారు, ఇప్పుడు కాదు 1970s ఎప్పటి నుంచో, అంటే దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ రిలేషన్షిప్ ఆయన చూస్తే ఎప్పుడు ఒకటే మాట్లాడతారు, ఈనాటి ఈ అనుబంధం ఈనాటి. రావు రమేష్ గారు, ఐ హార్ట్ఫుల్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలాంటి ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇలాంటి కథలు ఇంకా ఎక్కువ రావాలని తెలిసి మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ముఖ్యంగా ఆర్టిస్ట్ గురించి చెప్పాలి, పర్టికులర్ చెప్తానంటే నాకు బాగా గుర్తు, నేను బాంబేలో యాడ్ చేస్తాను. అండ్ కౌంటర్ నాకు ఖచ్చితంగా తెలుగు ఆర్టిస్ట్ కాకపోతే నాకు ఆ కంఫర్ట్ రాదు, ఎందుకు తెలుగు యాడ్ అది. సో ఈ అబ్బాయి కూర్చొని, ఈ అబ్బాయి కాలేజ్ సెకండ్ ఇయర్, దాన్ని అడిగి ఏం చేస్తానంటే 3rd year కాలేజ్ చేస్తానన్నా అని చెప్పాడు. అసలు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా, ఇంట్రెస్ట్ ఉందా అన్న, అయితే కాలేజ్ అయిపోయింది కానీ సినిమాలో కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయడం. అలాగా ఆ అబ్బాయి అక్కడ చిన్న యాడ్ నుంచి ఇవాళ నిన్న కంగ్రాచులేషన్ ఫర్ ఆయ్ సినిమా ఆల్సో. ఏంటి మొత్తం ఫ్రైడే నీ సినిమానే ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూనో. అండ్ నా సాంగ్స్ అన్ని చేసి మళ్ళీ రిప్రజెంట్ చేసి ఏ సినిమా చేయకపోయినా నా తరఫున నువ్వు చేసి ఫ్యాన్స్ గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్. కాంతాలకు వస్తే చాలా బాగుంటుంది. రిషబ్ శెట్టి గారికి వచ్చినందుకు సభాముఖంగా కంగ్రాచులేట్ రిషబ్ శెట్టి గారు. అండ్ ఎప్పటి నుంచో నిత్యా మెనన్ అనేది నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్, నా మంచి ఫ్రెండ్ అమ్మాయి. సో నిత్యా, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు గాట్ నేషనల్ అవార్డ్. యువర్ మ్యాక్డన్ హూ ట్రూలీ డిజర్వ్స్ టు గెట్ దిస్ అవార్డ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ అలాగే మన తెలుగు సినిమాలో కార్తికేయ సినిమాకి వచ్చింది, పిక్చర్స్ కి అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ముఖ్యంగా జానీ మాస్టర్ కంగ్రాచులేషన్స్. మీకు వచ్చిన నిజంగా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొరియోగ్రాఫర్ నాతో ఎన్నో సాంగ్స్ చేశారు, మంచి పుట్టుకోవడం చాలా గమనించాలి. అండ్ ఇంకా లాస్ట్ నేను జనరల్లీ ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్గా చెప్తే నేను భయపడతాను, నాకు భయం ఉంటుంది. ఎందుకంటే సినిమా ఎలా వచ్చింది, సినిమా ఏంటి, జనం చెప్పాల్సిన విషయం అది నేను చెప్తే ఎలా ఉంటుందంటే నేను ఏదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. సో నేను జనరల్ సినిమా గురించి చెప్పాలంటే భయపడుతున్నాను.
కానీ ఒక అంటే కొంచెం కొంచెం సినిమా వస్తుంటే మనకు కనిపిస్తుంటే చూసారా అది ఒక నమ్మకం కూడా కాదు, అది నమ్మకం అనాలా అది ఏమన్నా నాకు తెలియదు. కానీ నాకు ఎందుకో సినిమా వస్తున్న విధానం మీ అందరికీ చాలా నచ్చి, నేను ఎక్కువ చెప్పను, తగ్గేదేలే అది డిసెంబర్ 6న మీ అందరికీ తప్పకుండా, మీ అందరికీ ఎస్పెషలీ సరే నెక్స్ట్ కొంచెం చెప్పాలి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. నేను కేవలం ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్ మై డియర్ ఆర్మీ ఓన్లీ మీకే చెప్తాను.